When people are angry, jealous, bitter towards you, but as you are walking in obedience, to God, here God is saying they will be put to shame. వాళ్ళు సిగ్గుపడతారంట. నీ మీద కోపపడు వారందరూ సిగ్గుపడి విస్మయమొందెదరు. నీతో వాదించు వారు మాయమై నశించిపోవుదురు. Those who strive against you shall be nothing and shall perish. ఆ తర్వాత చూడండి, వాళ్ళు నశించిపోవడమే కాదు, వాళ్ళు అక్కడి నుంచి లేకపోవడమే కాదు, ఎట్లా అంటే హీ ఇస్ రిమూవింగ్ ద ఎనిమీ. ఎట్లా అంటే నీవు వెతికినా కూడా కనపడరంట. నీతో కలహించు వారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు. నీతో యుద్ధము చేయు వారు మాయమైపోవుదురు, అభావులగుదురు. యు షల్ సీక్ దోస్ హూ కంటెండ్ విత్ యు, బట్ యు షల్ నాట్ ఫైండ్ దెమ్. దోస్ హూ వార్ అగెయిన్స్ట్ యు షల్ బి యాజ్ నథింగ్ అట్ ఆల్. ఫర్ ఐ ద లార్డ్ యువర్ గాడ్ hold your right hand. It is I who say to you, fear not, for I am the one who helps you. This is what happened. ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం ముందు నిలబడ్డారు, వెనకాల ఫరో సైన్యం వస్తుంది. అప్పుడు మోషే ఏమన్నాడండి? వాట్ డిడ్ మోసెస్ సెడ్? The enemy that you see today, you will not see again. నీవు ఈ రోజు చూస్తున్న శత్రువు ఇంకెప్పుడు నీవు చూడవు. ఊరకే నిలుచుండి యెహోవా కలుగు చేయు ఆశ్చర్య కార్యాన్ని చూడండి. Be still and know that I am God. There is a set time where your enemy will be silenced, where God elevates you. Until that time, be still and know that He is God. The Lord, help me to be still. Help me to wait. This is the promise of God, and God will not lie. ఇది దేవుని యొక్క వాగ్దానము. దేవుడు మారడు. ఆయన అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఇంకా దిగులు పడి కృంగిపోవుదురు అని ఉందా అండి? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము. Every morning you will get up and say, devil, I have నిద్రలేచాను, I crush your head in the name of Jesus Christ. For example, the brothers of Joseph, యోసేపు సొంత అన్నలే, they betrayed him, they were jealousy about him, but వారి శత్రువులు, కొన్నిసార్లు దేవుడు ఆ శత్రువుల్ని తీసేయడు, శత్రువుల కంటే ఉన్నతంగా హెచ్చిస్తాడు. సొంత అన్నలే శత్రువులుగా మారారు, కానీ యోసేపుని వారికి ఆశీర్వాదకరంగా ఉంచాడు దేవుడు. శత్రువుల కంటే ఉన్నతమైన స్థితిలో దేవుడు పెట్టాడు. ఈ రోజున నీ మీద ఎవరైనా కోపంగా ఉన్నారా? వాళ్ళ మీద మీరు కోపపడకండి, వాళ్ళ మీద మీరు అసూయ పడకండి, ప్రార్థన చేయండి వాళ్ళ కోసం, ప్రే ఫర్ దెమ్. అండ్ వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేసినప్పుడు ఆటోమేటిక్ గా వారికంటే మీరు హెచ్చింపబడినట్లే, ఇంకా యూఆర్ ఆల్రెడీ అబౌవ్ దెమ్. అనవసరంగా మిమ్మల్ని ఎవరైనా బాధ పెడుతున్నారా? బ్రింగ్ దెమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా.